హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వానాకాలం రైతు భరోసా డబ్బులు అనేది ఏ డేట్ నాడు రిలీజ్ చేస్తారనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు సమాచారం ఇస్తాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. మన అందరికీ తెలుసు, రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది విడతల వారీగా జమ చేయడం జరిగింది. ఒకటవ విడత మొదటి విడతలో 1 ఎకరానికి చొప్పున జమ చేయడం జరిగింది. అలాగే రెండవ విడతకి 2 ఎకరానికి కూడా జమ చేయడం జరిగింది. మూడవ విడత కూడా జమ చేస్తామన్నారు, కానీ జమ చేయలేకపోయింది. అదేవిధంగా అదే తరుణంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత దృష్టి సాధించి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల చివరి వరకు మనకు రైతు భరోసా అంటే వానాకాలం రైతు భరోసా డబ్బులు రైతుల యొక్క ఖాతాలో వేయడానికి రెడీ అయిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే గత యాసంగి సీజన్లో విడతల వారీగా డబ్బులు వేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఈ ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్కి ఒకటేసారి రైతుల యొక్క అకౌంట్లో మొత్తం 9,000 కోట్ల డబ్బుని చెల్లించే అవకాశం ఉంది. అలాగే రెడీ చేస్తున్నారు కూడా. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం సమాచారం సేకరించి రైతుల యొక్క మొత్తం జాబితాలు కూడా రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెల ఆఖరిలోగా లేదంటే ఈ నెల 26వ తారీఖు అంటే ఈ జూన్ 26వ తారీఖు లేదంటే జూన్ నెల ఆఖరి లోపల రైతుల యొక్క ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయడానికి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రెడీ అయింది అన్నమాట. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రకటన ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వము. కాబట్టి కంపల్సరీ ఈ నెల 26వ తారీఖు లేదంటే ఈ నెల చివరి లోపల మనకు రైతుల యొక్క ఖాతాలో రైతు భరోసా డబ్బులు అంటే వానాకాల రైతు భరోసా డబ్బుల్ని జమ చేయడానికి రెడీ చేసింది ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ డబ్బుని కొత్తగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులకు కూడా యాడ్ చేసి వాళ్ళకు కూడా డబ్బుని జమ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ని సేకరించడం కూడా జరిగింది. ఏది ఏమైనా మనకు ఈ నెల చివరి లోపల అంటే ఈ నెల 26వ తారీఖు లేదంటే ఈ నెల చివరి లోపల మనకు కంపల్సరీ వానాకాలం రైతు భరోసా డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్లో జమ కాబోతుంది. అదేవిధంగా ఈ నెల చివరి వరకు రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లయితే వానాకాలంలో సాగుకి అయ్యే ఖర్చుకి రైతులకు సాయం అందుతుందన్నమాట. అదేవిధంగా మనకు ఈ టైం ఉంది కాబట్టి రైతులు ఇంకా ఏదైనా అప్డేటింగ్ చేయడానికి ఏమైనా ఉన్నట్లయితే మీరు మొబైల్ నంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏమైనా అప్డేటింగ్ అవసరం ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే మండల్లో ఉన్నటువంటి ఏయులను సంప్రదించినట్లయితే మీ అప్డేటింగ్ అంటే కొత్త అకౌంట్లు యాడ్ చేయడం కానీ లేదంటే మొబైల్ అప్డేటింగ్ కానీ లేదంటే ల్యాండ్ డీటెయిల్స్ కానీ ఏమైనా అప్డేటింగ్ ఉన్నట్లయితే మీరు వెళ్ళి అప్డేట్ చేయించుకున్నట్లయితే మీకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొత్త పట్టా పాస్బుక్ వచ్చిన వాళ్ళకు కూడా కంపల్సరీ మనకు ఏమైనా ఇంకా అంటే ఇప్పుడు కొత్త పాస్బుక్ వచ్చిన వాళ్ళు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నటువంటి రైతులు ఉన్నట్లయితే కంపల్సరీ మీ దగ్గర ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే వాళ్ళు యాడ్ చేస్తారన్నమాట. యాడ్ చేసినట్లయితే మీకు కూడా కంపల్సరీ డబ్బులు ఈ వానాకాల రైతు భరోసా డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి రైతులు ఇప్పుడు వానాకాలము సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఆల్రెడీ కొంతమంది రైతులు పత్తి రైతులు అదేవిధంగా మనకు మొక్కజొన్న రైతులు లాంటి విత్తనాలు వేసి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ తరుణంలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈసారి అంటే గత సీజన్‌లో కాకుండా ఈసారి ఒకటేసారి మనకు ఒకేసారిలో 9,000,00,00,000 డబ్బుని రైతుల యొక్క అకౌంట్‌లో జమ చేయడానికి అలా కసరత్తు అనేది చేయడం జరిగిందనమాట. సో, ఆల్రెడీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి మొత్తం రైతుల యొక్క డీటెయిల్స్ సేకరణ అయింది. అలాగే మనకు ఇంతకుముందు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతూనే వచ్చింది. మనకేంటంటే గుట్టలకు, రాళ్ళకు, తర్వాత వ్యవసాయం కాని భూములకు కంపల్సరీ ఈసారి కూడా అట్లాంటి భూములు వాళ్ళకు రైతు భరోసా డబ్బులనేది రాదు. అలాగే ఖచ్చితమైన రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వారి అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుందని గవర్నమెంట్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సో, అలాగే కంపల్సరీ ఈ నెల చివరి 26వ తారీఖు లేదంటే ఈ నెల చివరి లోపల రైతుల యొక్క అకౌంట్‌లో రైతు భరోసా డబ్బులనేది జమ అవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా అప్డేటింగ్‌కి ఉన్నట్లయితే కంపల్సరీ మీ దగ్గర ఉన్నటువంటి ఏఓస్, ఏయూఎస్‌లను సంప్రదించినట్లయితే మీకు కూడా అప్డేట్ చేస్తారు. అప్డేట్ అయినట్లయితే మీకు కూడా రైతు భరోసా డబ్బులనేది మీ అకౌంట్‌లో పడతాయి. ధన్యవాదం.